ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల హబ్ రెడీ అవుతుంది. ఎక్కడ రెడీ అవుతుంది? గూగుల్ డేటా సెంటర్స్ ప్రకటన చేసిన తర్వాత చాలామంది గూగుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమే పెద్ద ఎత్తున డేటా సెంటర్స్‌ని ఆహ్వానిస్తుంది అని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అలాట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్స్ కూడా డేటా సెంటర్స్ హబ్ క్రియేట్ చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్స్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 854 ఎకరాల భూమిని ఇవ్వాలని డిసైడ్ చేసింది. వీటికి సంబంధించిన లొకేషన్‌ని డిసైడ్ చేయడమే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతోంది. ఈ ప్రాంతం మొత్తం కూడా రాబోయేటువంటి రోజుల్లో డేటా సెంటర్స్ హబ్‌గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ ఏంటి? దాని స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో, యాక్చువల్‌గా ఇప్పుడు రిలయన్స్‌కి సంబంధించి మొత్తం గ్లోబల్ ఇంటర్నెట్ ల్యాండింగ్ ట్రాఫిక్‌కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం స్పెషల్‌గా ఒక ల్యాండింగ్ స్టేషన్‌ని డిజైన్ చేస్తుందనమాట. అంటే ఇది సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కింద పనిచేస్తుంది. ఇది ఒక 1,00,00,000,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడినటువంటి ప్రపోజల్. గూగుల్‌కి ఏమాత్రం తీసిపోదు. కంప్లీట్ ఇండియన్ బ్రాండ్ రిలయన్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థ అనమాట. సో, డేటా సెంటర్ అండ్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టు 854.97 అంటే దాదాపు 855 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికి సంబంధించినటువంటి లొకేషన్స్‌ని భోగాపురం ఈస్ట్‌ని అలానే పోలిపల్లి ఏరియాని ఈ రెండింటిని కూడా ఫిక్స్ చేసి ఆ ప్రాంతంలోనే భూసేకరణ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి భూసేకరణ క్లారిటీ, ఇన్సెంటివ్స్ క్లారిటీ జీవోలు కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి గమనించి చూస్తే కనుక ఇది ఇన్సెంటివ్స్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాట్మెంట్ ఆఫ్ 854.97 acres ఆఫ్ ల్యాండ్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ విత్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ప్రపోజ్డ్ క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ INR ఇండియన్ రూపీస్ 1,08,010 crores. ఇది దానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్డర్. ఇక ల్యాండ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం మోస్ట్ హ్యాపెనింగ్. సో, గూగుల్ డేటా సెంటర్ని అటు రిలయన్స్ డేటా సెంటర్ని ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి పాయింట్గా మారిన ఏరియానే రాబోయేటువంటి రోజుల్లో డేటా హబ్గా మారేటువంటి అవకాశం, డేటా సెంటర్స్ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇక్కడ తగరపు వలస దగ్గర ఈ తర్లువాడ ఈ ఏరియా భీమునిపట్నం లొకేషన్స్లో ఒకసారి చూస్తే ఈ ఏరియాలోనే రిలయన్స్ గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్స్కి ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో. అలానే ఇప్పుడు రిలయన్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ పోలిపల్లి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి పోలిపల్లి నుంచి ఒక్కసారి జూమ్ చేసి చూస్తే కనుక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకొని చూడాలి. భోగాపురం గ్రామం ఇంకా ఈ పక్కకు ఉంటుంది, కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ట్ సైడ్కే ఉంటుంది. సో, అక్కడి నుంచి గమనించి చూస్తే ఇక్కడ పోలిపల్లి ఏరియా ఉంటుంది. ఇది ఈస్ట్ భోగాపురం ఏరియా అవుతుంది. ఇక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ఏరియాలో ఉంది కాబట్టి, ఈ ఏరియాలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఈ ఏరియా ఈ స్ట్రెచ్ మొత్తం కూడా విశాఖతో ఇంటిగ్రేట్ అవ్వాల్సినటువంటి స్ట్రెచ్ అవుతుంది. సో, అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమనం కానీ, బసవపాలెం కానీ, కౌలవాడ కానీ, లింగాల వలస కానీ, చిప్పడ కానీ, తగరపు వలస వరకు ఈ స్ట్రెచ్ మొత్తం కూడా డేటా సెంటర్స్ హబ్గా మారే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ ఇక్కడ సముద్రానికి అతి సమీపం నుంచి కేబుల్ నెట్వర్క్ అంటే ల్యాండింగ్ స్టేషన్ని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి రిలయన్స్కి ఈ పరిసర ప్రాంతాల్లోనే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వర్క్ మొత్తం కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. సో, ఫ్యూచర్లో ఇక్కడ రాబోయేటువంటి డేటా సెంటర్ ఉద్యోగ అవకాశాలను పెద్దగా తీసుకొచ్చేది డేటా సెంటర్స్ కాదు, కానీ డేటా సెంటర్స్ ఎకోసిస్టమ్ రావడం వలన పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ అవైలబుల్ అవుతుంది, ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. పైగా గేట్వే ఆఫ్ ఇండియా కింద, ఈస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా కింద విశాఖ హబ్ని అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆగ్నేయ ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో బిజినెస్ కానీ, ఇంటర్నెట్ రిలేటెడ్ ట్రేడ్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ ఈ ఏరియాలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇమీడియట్గా ఇన్సెంటివ్స్ అనౌన్స్మెంట్ కూడా మొన్న 20వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గూగుల్ డేటా సెంటర్స్కి సంబంధించి ఎట్లా ఇచ్చారో సేమ్ అదే లైన్స్లో రిలయన్స్కి ఇచ్చినటువంటి దానికి కూడా పవర్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా సబ్సిడీస్ ఇవన్నీ అనౌన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటర్ సప్లై కానీ అక్కడ క్రియేట్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అలానే జిఎస్టీలో మినహాయింపులు, వాటర్ టారిఫ్ సబ్సిడీలు, పవర్ టారిఫ్ సబ్సిడీలు ఇవన్నీ మెన్షన్ చేస్తూ రిలయన్స్ డేటా సెంటర్కి రాష్ట్ర ప్రభుత్వం ఇది కోట్ చేసింది. సో, అతి త్వరలో
రిలయన్స్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. 2 years టార్గెట్ అంటే 24 నెలల లక్ష్యంతో పనులు ప్రారంభిస్తారు. 2028 ఎండింగ్ నాటికి రిలయన్స్ డేటా సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రిలయన్స్ సంస్థ కృషి చేస్తుంది.